నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో కాకాని పూజిత పర్యటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోస్ క్యూఆర్ కోడ్ బ్రోచర్ను విడుదల చేశారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వారి ఫోన్ తీసుకుని క్యూఆర్ కోడ్ బ్రోచర్ను స్కాన్ చేసి చూపించారు. ఈ సందర్భంగా పూజితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేస్తే పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ కూటమి నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అన్ని హామీలు పూర్తి చేశామని కూటమి నేతలు చెప్పడంతో ప్రజలు నివ్వెరపోతున్నారని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లికి వందనం వచ్చిందా, ఒక రైతు భరోసా వచ్చిందా అంటున్నారు. కానీ అది కూడితే వాళ్ళకి ఇచ్చినటువంటి మోసపు హామీలు ఇంత నష్టపోయారా అనేది జనాలకి ఎంతో కష్టంగా కూడా ఉంది. అంటే నమ్మి ఓటేసాము. ఒకటి, ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పోయాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. జనాల్లో వాలంటీర్ల సంస్థ కేవలం ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశమే కాదండి, ఈరోజు విలువలు మర్చిపోతున్నటువంటి సమయంలో పెద్దవాళ్ళని రోడ్డు మీద వదిలేస్తుంటే పెద్దలకు పిల్లల చేత పనులు చేయించేటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి సంస్థ అది. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు. దాన్ని చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇచ్చేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేరు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా ముందుకొచ్చి పెద్దవాళ్ళని ఆదరించి చూసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ప్రయత్నిస్తుంటే మీరెవరు వస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రజల పక్షం నిల్చొని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడడం మానేయాలి అని అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని పీటీ వారెంట్లు వేశారు? ఆయన ఏమన్నా దొంగ, దోపిడీదారా, ఏమన్నా 10 పైసలు అక్రమంగా సంపాదించుకున్నాడా? ఏది ఒక్క సాక్ష్యం చూపించండి, ఒక్క సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్తానండి, ఫలానా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు అవినీతి అంటే అది సాక్ష్యం కాదు. నాకు ఆయన మీద కష్టం ఉంటే నేను వెళ్ళి చెప్తాను. సాక్ష్యం అంటే అది చేసినటువంటి మీకేమన్నా ప్రూఫో, లేకపోతే ఏదైనా డబ్బు దొరకడమో, లేకపోతే ఇదిగో ఇటువంటి ఫలానా ఫోన్ కాల్స్ వెళ్ళాయి దానికి సంబంధించి వీడియో రికార్డింగ్. అవినీతి అనేది ఇప్పుడు జరుగుతుంది. టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి? ఒక్కరిని పట్టుకుంటున్నారా? మీరు చేసే అవినీతిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆపాదించి ఇప్పుడు మేము మాట్లాడితే తిరిగి మేము వాళ్ళని లోపలేయించాం కాబట్టి మేము అవినీతి చేసామంటున్నారు. ఎంత అన్యాయం! తీర్పు ప్రకారం నిజంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు శ్రేణిలో ఉంటుంది. ఇదే విధంగా దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తే ప్రజాకోర్టులోంచి ఈరోజు తప్పించుకుంటారేమో కానీ రేపు ప్రజలు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా వాళ్ళకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.
Shine the Lord. Please subscribe to N3 TV.